మౌన పోరాటం మౌన పోరాటం. అవంతి అంతేరా. తనది చాలా టఫ్ మెంటాలిటీ. తన మైండ్లో ఏది ఫిక్స్ అయినా తను చాలా బలంగా ఫిక్స్ అవుతుంది. అది కూడా తను జైలుకెళ్ళడం అనేది అస్సలు ఊహించని పరిణామం. దాంతో అది తన మనసుని బాగా డిస్టర్బ్ చేసింది. తన లోపల ఉన్నదాన్ని బయటికి పంపించాలి అంటే ఇంకో బలమైన సిచ్యువేషన్ ఏదో జరగాలి. అంతవరకు తను దాంట్లో నుంచి బయటపడదు. మనమే తనని డిస్టర్బ్ చేస్తూ మాక్సిమం ఆ ఆలోచనలు రాకుండా చేస్తూ ఉంటే తనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. పద. అవంతి, ద్వారకా, ఏంటవంతి? ఏం లేదు. ఎందుకలా ఉన్నావు? అబ్బే ఏం లేదు, నేను బానే ఉన్నాను. వంట చేస్తుంటే ఏదో అనీజీగా అనిపించి ఇలా వచ్చి కూర్చున్నాను. అవంతి, అవంతి, పద ద్వారకా. రుద్ర ఇక్కడికి వస్తుందేంటి? ఇప్పుడిక్కడ మా మధ్య జరిగిన విషయం అంతా అమ్మకి చెప్పి పెళ్లి చేయమని గొడవ చేస్తుందా ఏంటి? ద్వారకా, రుద్ర అంటే ఆ అమ్మాయిరా, జానకి మేనకోడలు, విశాలక్షి కూతురు. తనేనా? ఆ అమ్మాయి ఇక్కడికెందుకు వస్తోందిరా? నన్నిక్కడ చూసింది అంటే మొత్తం మ్యాటర్ అంతా ఓపెన్ అయిపోతుంది. చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సరే, నేను లోపలికి వెళ్తాను. నువ్వు తనతో మాట్లాడి ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఏంటో కనుక్కో. నా గురించి అస్సలు తనకి తెలియకూడదు. మేనేజ్ చెయ్యి, ఓకేనా? అమ్మ తన గురించి అనుకుంటుంది, కానీ రుద్ర వచ్చేది నా గురించే. అసలే అవంతి మైండ్ బాగా డిస్టర్బ్డ్గా ఉంది. ఇప్పుడు రుద్ర మ్యాటర్ తెలిసిందంటే తనింకా ఏమైపోతుందో ఏంటో. అయ్యో, అసలు మా ఇల్లు తనకెలా తెలిసింది? అవంతి బయటకొచ్చేలోపు రుద్రాన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి. చూసేసింది. ఆహా, వాట్ ఇస్ సిచ్యువేషన్! సౌతులిద్దరికి ఫస్ట్ మీటింగ్. నక్షత్ర, నువ్వు సూపర్. రుద్రని కరెక్ట్ టైంకి ఇంటికి పిలిచావు. ఎవరండి మీరు? ఐమ్ రుద్ర. నేను అవంతి. ఆహా, నా కాబోయే తోటి కోడలు ఇక్కడ ఉన్నదాన్ని బయటికి లాక్కెళ్ళడానికి చెయ్యి పట్టుకున్నట్టుగా ఉంది. ప్రవరాఖ్యుడు ఇక్కడే ఉన్నాడా? బాగా టెన్షన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆట ఇంకా బాగుంటుంది. ఎవరు కావాలి మీకు? దుర్గా. అమ్మకి మొత్తం చెప్పాలని ఫిక్స్ అయి వచ్చినట్టుంది. ఇది దుర్గ గారిల్లే కదా? అవును.
ద్వారక ఉండేది ఈ ఇల్లే కదా? అవును, ఆయనతో పనా? ఆయన మరదల నక్షత్ర నా ఫ్రెండ్. నక్షత్ర ఫ్రెండా? ఓ, నక్షత్ర కోసం వచ్చారా? హాయ్ రుద్ర. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంటే రుద్ర నక్షత్రకి నాతో జరిగిన విషయం అంతా చెప్పేసి ఉంటుందా? ఏంటి రుద్ర సడన్ సర్ప్రైజ్? మా ఇల్లెలా తెలుసుకున్నావు? నువ్వు మీ బావగారు సీఏ ద్వారక గారు అని చెప్పావు కదా. దాంతో సీఏ ద్వారక గారి లెక్కడా అని పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అడిగితే చెప్పేశారు. అంటే ఇప్పుడు నువ్వు నాతో పనుండొచ్చావా? మా బావగారు సిఐ ద్వారక గారితో పనుండొచ్చావా? నీతో మాట్లాడాలని వచ్చాను. మీ బావగారితో పర్సనల్ పనుండి వచ్చాను. పనా? ఆయనతో పనుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఇంటి దగ్గరకొస్తే ద్వారక అస్సలు ఒప్పుకోడు, తిడతాడు. ఆయన నన్ను తిట్టడు. ఎందుకు తిట్టడు? ఖచ్చితంగా తిడతాడు. నువ్వేమైనా స్పెషలా ఏంటి? అవును, స్పెషలీ. నేను ఆయనకి చాలా స్పెషల్. వీళ్ళిద్దరూ మాట్లాడేసుకుంటున్నారు. ఎలాగైనా ఆపాలి. ఏంటి స్పెషల్? మా ఇద్దరి మధ్య మా బాబోయ్, బాంబు బ్లాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? హేయ్, ఏంటి మా ఇద్దరి మధ్య అని ఆగిపోయాం? కంప్లీట్ చెయ్యి. మా ఇద్దరి మధ్య చాలా స్టోరీ ఉంది. మా బాబోయ్, స్టోరీనా? ఏంటా స్టోరీ? అది క్రైమ్ స్టోరీ. మా ఇద్దరి మధ్య క్రైమ్ స్టోరీ ఒకటి రన్ అవుతోంది. క్రైమ్ స్టోరీ ఏంటి ద్వారకా? ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ఒక లవ్ స్టోరీ రన్ అవుతుంది. రొమాంటిక్ స్టోరీ రన్ అవుతుంది. ఈ క్రైమ్ స్టోరీ రన్ అవ్వడం ఏంటి? ఎస్, కరెక్టే. క్రైమ్ స్టోరీయే రన్ అవుతోంది. ఒక నేరం చేసిన మనిషి స్టోరీ. నేరం చేసిన మనిషా? ఎవరతను? ఈ ద్వారక.